దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసిన సత్యమును గ్రహించటానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచటానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో ధైర్యముగా ముందుకు కొనసాగే విషయంలో దేవుడు మనకి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గత వారాల్లో 1 నుంచి 20 వచనాలు మనం ధ్యానం చేశాము. 21 నుంచి 30 వరకు ఉన్నటువంటి వచన భాగాన్ని మొట్టమొదటిగా చదువుకొని ధ్యానం చేద్దాము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై యుంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. దావీదు తన అనుభవంలో, తన జీవిత కాలంలో చూసినటువంటి పరిస్థితులను, వ్యక్తులను, వారి జీవితాలను చూసి వృద్ధాప్యంలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, చెడ్డవారిని చూసి, దుష్కార్యములు చేసేవారిని చూసి, దురాలోచనలు నెరవేర్చుకునే వారిని చూసి, భక్తిహీనులను చూసి మీరు మత్సరపడవద్దు, వ్యసనపడవద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయి, వారి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వారి గమ్యం ఎలా ఉంటుంది, వారి పట్ల దేవుడు ఎలా ఉంటున్నాడు అనే విషయం మాట్లాడుతూ ఉన్నాడు. మరొక ప్రక్కన దీనులు మరి భూమిని స్వతంత్రించుకునే విషయం కానీ, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకునే విషయం కానీ, దేవుడు దీనుల పట్ల ఎలా ఉంటున్నాడు, నీతిమంతుల పట్ల ఎలా ఉంటున్నాడు, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మనము అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ కొనసాగిస్తే 21వ వచనములో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. అప్పు చేసి తీర్చకుండా ఉండే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, వేరే వారిని చూసి, ప్రక్క వారిని చూసి, వారికి ఉన్నటువంటి వస్తువులు, వారికి కలిగినటువంటి స్థితి, వారికి ఉన్నటువంటి ఆ హోదా కావచ్చు, వాటిని చూసి మరి పోటీపడి మనకు కలిగి ఉన్న స్థితిలో మనం ఉండకుండా స్థాయికి మించి ఎప్పుడైతే వస్తువులు కొనుక్కోవడం కానీ, మన స్థాయికి పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో అప్పు చేసి తీర్చకుండా ఉండే పరిస్థితికి వస్తారు. వారు భక్తిహీనులు. మరి అప్పు చేస్తారు కానీ తీర్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే స్థాయిని మించి అప్పు చేస్తారు. అయితే నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తారు. నీతిమంతులు ఎవరు అన్నప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవునికి ఎవరైతే పూర్తిగా అప్పగించుకుంటారో, దేవుని మార్గాల్లో ఎవరైతే నడుస్తారో, వారు ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే, ఒకరికి సహాయం చేసే స్థితి కలిగి ఉంటారు. దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. వారు అప్పులు పాలవరు. వారు అప్పు చేసి తీర్చకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అసలు అప్పు చేసే అవసరమే ఉండదు. అవసరానికి తగినట్లు వేరే వాళ్ళతో పోల్చుకోకుండా, అవసరాన్ని బట్టి, స్థితిని బట్టి వారు మరి వారి యొక్క ట్రాన్సాక్షన్స్ చేస్తారు. కాబట్టి వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. నీతిమంతులు కానీ, దీనులు కానీ.
దీనులు మరి వారికి తగినటువంటి వారి స్థాయిలో వారికి ఉన్నటువంటి వారి ఖర్చులు పెట్టుకుంటారు కాబట్టి వారు ఎవరిని కూడా చేయి చాపేటువంటి పరిస్థితి ఉండదు. కానీ భక్తిహీనులైతే అప్పు చేసి తీర్చక ఎందురు. మీరు అలా ఉండొద్దు. మీరు నీతిమంతులుగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ 22వ వచనము, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. 29వ వచనంలో కూడా, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నిలిచెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. పై వచనాల్లో కూడా చూసినప్పుడు 11వ వచనము, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకోవటం అంటే ప్రతి విధమైన బంధకము నుండి విడిపింపబడి స్వతంత్రులవుతారు, సమాధానం కలిగి ఉంటారు. మనుష్యులు వారి పట్ల ఎవరైతే నీతిగా ఉంటారో వారి పట్ల దయ కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో సైతము కూడా వారు సమాధానం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు. ఎందుకనంటే యెహోవానే వారిని ఆశీర్వదించిన వాడు, యెహోవా వారి పక్షాన ఉన్నాడు, యెహోవా నడిపిస్తున్నాడు. కాబట్టి భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే ప్రతి విధమైన బంధకములో నుండి లోక సంబంధమైన విషయాలు కావచ్చు, ఈ పోటీ ప్రపంచంలో అనేక శోధనలు వస్తాయి, మనకి అనేక శ్రమలు వస్తాయి. వీటన్నిటిలో నుండి మనము విడిపింపబడి స్వతంత్రులం అవుతాం, మనం సమాధానం కలిగి ఉంటాం. దీనిని మనం కలిగి ఉండటానికి యెహోవానే కారణం. 34వ వచనంలో కూడా చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వతంత్రించుకునేటట్లు ఆయనే మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఆయన మార్గములో అనుసరించాలి, ఆయన మార్గములో నడుచుకోవాలి. మనము నీతిమంతులుగా మనం కానీ ఉండగలిగితే, దేవుడు నీతిమంతుడు. మనము నీతి గురించి మాట్లాడాలి అని అంటే మనము స్వనీతి ఉన్నది, దుర్నీతి ఉన్నది, దేవుని నీతి ఉన్నది. ఈ నీతికి ప్రామాణికము ఎవరు అని అంటే యేసు ప్రభువే. అదే 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనములో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. 1 యోహాను 3:7లో ఉన్నటువంటి మాట. ఆయన అంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు ఎలాగైతే నీతిగా ఉన్నాడో ఆయనను అనుసరించి ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. మన క్రియలలో దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుకొని దేవుని గైడెన్స్లో మనం కానీ ముందుకు వెళుతూ ఉంటే భూమిని స్వతంత్రించుకునేటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదం పొందుకునే స్థాయికి మనల్ని పెంచుతాడు. ఒకరి పట్ల దయగలిగి వారికి సహాయం చేసే స్థితిలోనే మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలని మరి దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 22వ వచనం చూసాము. 23వ వచనము, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పే మాటలకు లోబడి వారికి కలిగి ఉన్నటువంటి స్థితిలోనే వారు ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి వారు అడిగినటువంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దేవుడు తగిన సమయంలో ఆలకించి ఇస్తాడు. కాబట్టి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. నీతిమంతుడు సంతోషంగా ఉంటాడు, అలాగే దేవుడు కూడా సంతోషంగా ఉంటాడు వారిని చూసి. ఎందుకు అని అంటే ఈ నీతిమంతుడు దేవుని మార్గములో దేవుని మాట మేరకు ఆయన గైడెన్స్లో వెళుతూ ఉంటాడు. కాబట్టి వారి అడుగులు స్థిరపరచబడి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. నీతిమంతులు కాకుండా వేరే వాళ్ళైతే ఒకవేళ త్వరపడి అడిగి దేవుణ్ణి త్వరపెట్టి మనం కానీ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఆన్సర్ కానీ ఏదైనా సమస్య పరిష్కరించడం జరిగిందనుకోండి, మనం సంతోషంగా ఉంటాం ఫర్ ద టైం బీయింగ్. కానీ దేవుడు ఆ విషయంలో విచారం వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే దేవునికి ప్రతిదానికి ఒక సమయం కలదు, ఒక పద్ధతి కలదు, ఒక పర్పస్ ఉంటుంది. ఆయన సమయంలో మన సమస్యలు ఎప్పుడైతే తీర్చబడతాయో అప్పుడు దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం, మనకి సంతోషం.
కేవలము మనం ఆయన్ని త్వరపెట్టి తీసుకున్నప్పుడు మనం మాత్రమే సంతోషంగా ఉంటాం, కానీ దేవుడు సంతోషంగా ఉండడు. అయితే నీతిమంతుల విషయంలో దేవుడు సంతోషిస్తాడు, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 24వ వచనము, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నీతిమంతులకు దేవుడే ఆధారం, దేవుడే నీతిమంతుల చేతిని పట్టుకొని ఉన్నాడు. ఇది మనం మామూలుగా చూస్తే అర్థం కాదు, కానీ స్పిరిచువల్గా చెప్పాలంటే నీతిమంతుల చేతిని దేవుడే పట్టుకొని ఉన్నాడు. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి మన అండర్స్టాండింగ్లో త్వరపడి పొరపాటు చేసి దూరం అవుతాం, కానీ దేవుడే చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడు పడిపోయినా కూడా లేవలేకుండా ఉండడు, లేస్తాడు అతను గ్యారెంటీగా. దేవుడు ఆ రియలైజేషన్ కలుగు చేస్తాడు, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని మరలా దేవుని వైపు తిరుగుతామో దేవుడు తోడుగా ఉంటాడు. ఇక్కడ చెయ్యిని విడిచిపెట్టడు, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒక్కొక్కసారి మనము వెళ్ళేటువంటి మార్గంలో ఇరుకు ఇబ్బందులు, తుఫానులు, సమస్యలు వస్తూ ఉంటాయి. పరిస్థితులను బట్టి పరిస్థితుల వైపు చూసి ఫోకస్ చేసి మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము, మనం పడిపోతూ ఉంటాము. కానీ దేవుడు చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి లేవలేకుండా ఉండడు, లేస్తాడు, డెఫినెట్గా లేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు, అతన్ని లేపేవాడు దేవుడే, అతని పరిస్థితుల్లో నుంచి విడిపించేవాడు, విషమించినటువంటి చేదు అనుభవాల నుంచి విడిపించేవాడు దేవుడే. దేవుడే చేయి పట్టుకొని ఉన్నాడు. మనము చేయి పట్టుకుంటే మనం విడిచిపెడతాం, కానీ మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుడు చేయి పట్టుకున్నాడు కాబట్టి, మన చెయ్యి నీతిమంతుల చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు కాబట్టి మరి భయపడాల్సిన అవసరం లేదు. మన ఫోకస్ అంతా కూడా మనము దేవుని ఎదుట నీతిమంతులముగా ఉన్నామా లేమా అని చూసుకోవాలి. దావీదు అదే రాస్తున్నాడు, మీరు నీతిమంతులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి. 25వ వచనం, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతుల విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎంత గొప్ప మాట! తన అనుభవంలో అందరినీ చూస్తున్నాడు, చాలా మంది జీవితాలను చూశాడు, తన సొంత జీవితాన్ని కూడా చూసుకున్నాడు దావీదు. ఆ అనుభవంలో నుంచి రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఎవరైతే దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుని మార్గాల్లో నడుస్తూ ఉంటారో, పూర్తిగా అప్పగించుకొని వారి విషయంలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారి చుట్టూ అగ్ని కంచె వేయబడి ఉంటుంది, వారి చుట్టూ వారికి కలిగిన సమస్తము చుట్టూ అగ్ని కంచె వేయబడి ఉంటుంది. కాబట్టి నీతిమంతులు కానీ వారి సంతానము కానీ, ఫస్ట్ జనరేషన్లో ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారిని బట్టి వారి సంతానం కూడా ఆశీర్వదించబడుతుంది. వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. ఆశీర్వాదము తరతరాలు వెళుతుంది. అలాగా నీతిమంతులు ఒక్కరు కానీ మొదట వారు కానీ నీతిమంతులుగా ఉండగలిగితే ఆశీర్వాదము పిల్ల తరానికి వెళుతుంది. అలాగే దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుదురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. నీతిమంతులు ఉండేటువంటి స్థితి ఏంటంటే, వారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి వారు ఎప్పుడు అప్పు ఇచ్చే స్థితిలో ఉంటారు, సహాయం చేసే స్థితిలోనే ఉంటారు. అలాగే వారి సంతానపు వారు కూడా ఆశీర్వదించబడతారు. కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయటం మానివేయండి, మేలు చేయడం నేర్చుకోండి, మేలు చేస్తూనే ఉండండి, నిత్యము మీరు నిలుస్తారు, మీ పక్షాన నా దేవుడు ఉన్నాడు. ఎందుకు ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకొని, మన చుట్టూ ఉన్న వారితో పోల్చుకొని, వారికి ఉన్నది మనకు లేదు, వారి పనులు అయిపోతానే మన పనులు అవ్వట్లేదు, వారి టైం మంచిగా బాగుంది, మన టైం బాగట్లేదు, ఇదే ఆలోచనలో ఉంటాం. కానీ మీరు దేవుని వైపు చూడండి, దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని నమ్మకత్వము, గతంలో దేవుడు విడిపించిన విధానము, దేవుడు మీ పట్ల ఎలా ఉన్నాడు, ఏది ప్రేమిస్తున్నాడు, దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. అంతేకాని ప్రక్క వారితో పోల్చుకోవడం వలన మీరు కీడు చేస్తారు. కీడు చేయటంలోనే అబద్ధాలు ఆడేయటం, లేకపోతే మోసం చేయటం, ఎవరు చూడలేదు కదా, చిన్నదే కదా, ఏదో ఒక ప్రేరణకు లోబడిపోయి లోకంతో కాంప్రమైజ్ అయిపోయి
మీరు దారి తప్పిపోతారు. మీరు మాత్రము మరి మేలు చేయడంలో అలసిపోవద్దు, ఆగిపోవద్దు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. మనం చూస్తే కొన్ని అక్రమాలు చేసి మరి లెక్కల్లో అవకతవకలు రాసి పైకి వచ్చి ఉండొచ్చు, కానీ అది ఎంత కొద్ది కాలమే నిలుస్తుంది. తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది. చాలా త్వరగా భక్తిహీనులు వారి స్థలాన్ని కూడా మనం చూడలేమంట. మనం కనిపెట్టి చూసినా కూడా వారు కనబడరంట. కాబట్టి మీరైతే వారిని చూసి పోల్చుకొని మీరు కీడు చేయొద్దు, మేలు చేయండి, దేవుని వైపు చూడండి అని మరి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనము, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ఎప్పుడైతే నీతిని అనుసరించి దేవుని మీద నమ్మకముతో సత్యమును అనుసరిస్తూ మేలు చేస్తూ ఉంటామో దానిని దేవుడు గణపరుస్తాడు. యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, మన నమ్మకత్వానికి విలువనిచ్చేవాడు, తగిన సమయంలో గణపరిచేవాడు దేవుడు. మనుషులకు అర్థం కాకపోవచ్చు. వారు మన గురించి అది చేతగానితనం అనుకోవచ్చు. వారు నమ్మకంగా ఉండటం, మనీ మ్యాటర్స్లో, రిలేషన్షిప్స్లో మన పరిధిలో ఉండటం, మనకు కలిగి ఉన్న దాంట్లో మన అవసరాలు తీర్చుకోవటం, ఇది చేతగానితనం అని ఎదుటివారు అనుకోవచ్చు. అనుకోనివ్వండి, దానివల్ల నష్టం ఏముంది? అనుకోనివ్వండి. కానీ ఇక్కడ మనల్ని ఆశీర్వదించేవాడు, మన పక్షమును ఉండేవాడు, మన ఆశీర్వాదం నిలిచి ఉండేదిగా చేయగలిగిన వాడు యెహోవా. ఏం చేస్తున్నాడంటే న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. అన్ని విషయాలు, వారి మార్గాలన్నిటిలో కాపాడబడతారు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు చూస్తున్నాడు, మన చుట్టూ అగ్ని కంచెను వేశాడు. తగిన సమయంలో, తగిన పద్ధతిలో ఆయన ఉద్దేశం నెరవేరేటట్లు, అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. మీరు తొందరపడిపోవద్దు, మీరు మేలు చేయండి, న్యాయం చేయండి అని దావీదు మాట్లాడుతున్నాడు. తర్వాత 29వ వచనము, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతులు జ్ఞానమును గురించి మరి మాట్లాడతారు, అలాగే న్యాయమును ప్రకటిస్తారు నీతిమంతులు. కాబట్టి మీరు నీతిమంతులుగా ఉండండి దేవుని ఎదుట. వారిని వీరిని చూసి మరి ఏదో కొంత టెంపరరీ బెనిఫిట్స్, టెంపరరీ ఆశీర్వాదాలను చూసి మీరు కంగారు పడిపోయి, మీరు శోధనలో పడిపోయి కీడులో ఉంటే మీ గమ్యము వేరైపోతుంది. కానీ మీరు నీతిమంతులుగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తన జీవితంలో, తన సొంత జీవితంలో చూశాడు, చుట్టూ ఉన్న వారి జీవితంలో చూశాడు. ఈ విషయాల గురించి దావీదు మరి మాట్లాడుతూ, దేవుడు మనల్ని మరి విశ్వాస జీవితంలో ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడండి, నేను మీకు సహాయం చేస్తాను, మీ యొక్క నమ్మకత్వానికి విలువనిచ్చేది నేను, తగిన సమయంలో నేను మీకు సహాయం చేస్తాను, కాబట్టి మీరు నా వైపు చూడండి అని, నా వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా మనం నెగ్లెక్ట్ చేయబడుతున్నామా? మన నమ్మకత్వానికి విలువ లేదా? ఇట్స్ ఓకే, పర్వాలేదు. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడు మన నమ్మకత్వానికి విలువనిస్తాడు, అందరి ఎదుట మనల్ని గణపరుస్తాడు. ఆ విషయాలు చేత మనము ధైర్యపరచబడాలని, మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను లక్ష్యం ఉంచుతూ ఈ మాటలను తీసుకుందాము, ధైర్యం తెచ్చుకుందాము. ప్రస్తుతము మనం వెళ్ళే మార్గము కొంత చేదు అనుభవంగా, ఇరుకు ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ దేవుడు తగిన సమయం అంటూ, దేవుడికి తగిన సమయం అంటూ ఒకటి ఉంది. ప్రతి దానికి సమయం కలదు. కాబట్టి దేవుడు మనల్ని కనపరుస్తాడు, బలపరుస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మన ప్రతి సమస్యను తీరుస్తాడని మరి దావీదు ద్వారా దేవుడు మనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను తీసుకుందాము. మనము మామూలుగా ఏదో మనం అలవాటు చొప్పున మనం మాట్లాడుతున్నామని కాదు, కానీ
దేవుడు మాట్లాడుతుండగా ఇవి దేవుని విలువైన మాటలు అని తీసుకొని మనం ముందుకు కొనసాగితే అది మనకు ఆశీర్వాదం, ఎంతో ధైర్యం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువైపు చూసినా మనకు నిరీక్షణకు ఆధారం లేదు. ఈ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడే మాటలు మనకెంతో విలువైనవి. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ మాటలను మనం తీసుకొని ముందుకు కొనసాగుదాము, ధైర్యం తెచ్చుకుందాము. దేవుడు సహాయం చేస్తాను, నేను సహాయం చేస్తానని మాట్లాడుతూ ఉండగా ముందుకు కొనసాగుదాము. మనము క్రొత్త నిబంధన పునాదుల గురించి దేవుడు మన జీవితంలో క్రొత్త పునాదులు వేయాలని, క్రొత్త నిబంధన పునాదుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు గత 3-4 ఆదివారాలుగా. ఆ అధ్యయనంలో కొద్దిగా ముందుకు కొనసాగితే ఈ ఆదివారం కూడా మనము క్రొత్త పునాది లోపల ఎలాంటి విషయాలు ఉంటాయి. ఎందుకనంటే పునాదిని కరెక్ట్గా తీసుకోకపోతే తర్వాత ఎప్పుడో బిల్డింగ్లో పగుళ్ళు వచ్చినప్పుడు కానీ, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, మరి ఈ బిల్డింగ్ పడిపోయే పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మనం ఏడ్చి ప్రయోజనం ఉండదు, సమయం ఉండదు. దేవుడు మన జీవితంలో సమయాన్ని పొడిగిస్తూ ఉండగా మీ యొక్క పునాదులు సరిచేసుకోండి అని హెచ్చరిస్తూ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో మనం సరిచేసుకుంటే అది మనకెంతో మేలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 వరకు మనం చూసాము. నరహత్య చేయవద్దు అనే విషయం గురించి మనం ధ్యానం చేశాము. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 32 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగము వ్యభిచారము చేయవద్దు అనే అంశం గురించి చూసాము. ఇప్పుడు ఆ 33వ వచనం నుంచి 37 వరకు ఉన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. ఒకసారి చదువుకుందాము. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడ అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ప్రమాణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రమాణము గురించి ఒకసారి దాన్ని పరిశీలన చేస్తే ఎప్పుడు ప్రమాణము మరి ఏ సందర్భంలో ప్రమాణం వస్తుంది అనే ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ భాగము, ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. వివాదములో వివాద అంశమును పరిష్కారం చేసేది ప్రమాణం. అలాగే వివాదాల్లో వివాదాంశమును పరిష్కరించేది చీట్లు వేయటం ద్వారా కూడా పరిష్కరించవచ్చు. అదే కీర్తనలు సామెతలు 18వ అధ్యాయము 18వ వచనము. సామెతలు 18:18 చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. చీట్లు వేయడం ద్వారా వివాదాలు మరి పరిష్కరించబడతాయి. అలాగే ప్రమాణం చేయటం ద్వారా కూడా వివాదాలు పరిష్కారము చేయబడతాయి. కాబట్టి ప్రమాణం చేసే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఆకాశము తోడు అనవద్దు, భూమి తోడు అనవద్దు, యెరూషలేము తోడు అనవద్దు, లేకపోతే దేవుని నామము తోడు అనవద్దు అని ఎందుకు అలాగా చెప్తూ ఉన్నాడంటే యేసు ప్రభు ఇక్కడ మనం ప్రమాణం చేసేటప్పుడు ఏం చేస్తామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మొదటి భాగము, మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేస్తారు. అది అలాగా ఆ క్రమంలో భాగంగా దేవుని తోడు, ఆకాశము తోడు, భూమి తోడు, యెరూషలేము తోడు అని మరి ప్రమాణం చేస్తారు. అయితే మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. చాలాసార్లు దేవుని నామమును వాడి మనం ప్రమాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు దేవునికి అవమానం వస్తుంది.
అందుకు మరి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఎంత మాత్రము మీరు ఒట్టు పెట్టుకొనవద్దు. ఈ విషయమై లేవియా కాండము 19వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. లేవి కాండము 19వ అధ్యాయము 12వ వచనము. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఎందుకు దేవుడు ప్రమాణం చేయొద్దు అంటున్నాడంటే, దేవునికి సంబంధించిన విషయాల మీద బట్టి, దేవుని నామమును బట్టి ఎందుకు ప్రమాణం చేయొద్దు అంటున్నాడంటే, మన ప్రమాణము చేస్తే ఆ ప్రమాణమును నిలుపుకునే పరిస్థితి మనకు తెలిసి, అంటే మన శక్తి సామర్థ్యాల యొక్క సరైన అంచనా ఉండదు. రెండవది, ఏమాత్రం పొరపాటు జరిగినా దేవుని నామము అపవిత్రపరచబడుతుంది, దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి మీరు ప్రమాణం చేసే విషయంలో ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు. దేవునికి సంబంధించిన విషయాలు, అలాగే మీకు సంబంధించిన విషయాల్లో కూడా 36వ వచనము, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ స్థితిని బట్టి మీరు మాట్లాడండి. మీ స్థితి ఏంటంటే, మీ యొక్క వెంట్రుకలను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేరు మీరు. మీ స్థితిని బట్టి మీరు మాట్లాడండి. ఒకవేళ దేవుని నామము కానీ, ఆ దేవుని నామాన్ని కానీ తోడుగా అని అంటే, లేకపోతే ఆకాశము, భూమి, యెరూషలేము పట్టణము, వీటిని తోడుగా పెట్టి కానీ మీరు కానీ ప్రమాణం చేస్తే దేవుణ్ణి అవమానపరుస్తారు. దేవుని విషయాల మీద మీరు ప్రమాణం చేయొద్దు. మీ స్థితిని బట్టి మీరు మాట్లాడండి. మీ తల మీద కూడా మీరు ప్రమాణం చేసుకోవద్దు. మీ స్థితిని బట్టి మీరు మాట్లాడండి. ఈ విషయంలో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మనము మన స్థితి ఏంటో, మన మాటలు కూడా మన స్థాయిలోనే ఉండాలి. మన స్థాయి లోపలే మన మాటలు ఉండాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తర్వాత దేవునికి అవమానం తీసుకొని రాకూడదు. ఆ విషయంలో మనకి మరి పౌలు జాగ్రత్త చెప్తా ఉన్నాడు. మీ మాటలు తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా, నేను అది చేయగలను, ఇది చేయగలను, స్థాయికి మించి మాట్లాడితే ఏమవుతుందంటే, స్థాయికి మించి మాట్లాడి ప్రమాణం చేస్తే దేవునికి అవమానం వస్తుంది. మన విషయంలో మనం ఏం చేయలేము, దేవుని విషయంలో కూడా మనం ఏం చేయలేము. కేవలం దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సహాయంతో మనం ఏదైనా చేయగలము. అంతేగాని మనము సొంతగా దేవుణ్ణి అడ్డం పెట్టేసి ప్రమాణం చేయటం, లేకపోతే నా తలతోడు, నీ తలతోడని ఒట్టు పెట్టుకోవద్దు, నా తలతోడని మరి ప్రమాణం చేయటం అది కూడదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీ మాటలు, అయితే 37వ వచనము, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. మనం చేయగలిగితే దేవుని సహాయాన్ని బట్టి చేస్తామని మాట్లాడతాము, లేకపోతే లేదంతే. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా మూడో మాట మాట్లాడామో అని అంటే, రెండో మాట మాట్లాడామో అని అంటే అది దుష్టు నుంచి వచ్చినది. కాబట్టి మీరు ప్రమాణం చేసే విషయంలో ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు. అసలు ప్రమాణమే చేయొద్దు. అయితే దేవుడు ప్రమాణం చేసినప్పుడు, అబ్రహాముకు ప్రమాణం చేసినప్పుడు ఎలా ప్రమాణం చేశాడు, ఎలా మాట్లాడాడు అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మనం చూస్తే, 13 నుంచి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఎలా ఆయన ప్రమాణం చేశాడు, ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. తన తోడు అని ప్రమాణం చేశాడు. రెండవది, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యాలు తనకు తెలుసు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలుసు. దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నా. ఇలాంటి మాట మనం పలకలేము, మనం చేయలేము. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు ఎప్పుడు ఎలాగుంటాం మనకు తెలియదు. కాబట్టి మనము అసలు ప్రమాణం చేసే పరిస్థితే తెచ్చుకోవద్దు. ఎంత మాత్రము మీరు ఒట్టు పెట్టుకోవద్దు. ఒకవేళ మనము అవునంటే అవును, కాదంటే కాదు అనేది పక్కన పెట్టి ఇంకేదైనా మనం మాట్లాడామనుకోండి, మన స్థాయికి మించి పెద్ద పెద్ద మాటలు ఏదైనా మాట్లాడితే అది దుష్టుల నుంచి వస్తుంది. అది ఎక్కడికి నడిపిస్తుంది అనే ఆలోచన మనం చూస్తే, మనం మాట్లాడే ప్రతి మాట కూడా బేసిక్గా తీర్పులోనికి రాబడుతుంది, తీర్పులోనికి వస్తుంది అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. మనం మాట్లాడే మాటలను బట్టి నీతిమంతుడని కానీ అపరాధి అని కానీ తీర్పు తీర్చబడతామంట. కాబట్టి మన మాటలు మన స్థాయిలో ఉండాలి, మన పరిధిలో ఉండాలి, మనము తెలిసి మాట్లాడాలి. ప్రభు చిత్తమైతే ప్రభు సహాయంతో మనం చేస్తామని మాట్లాడాలి. లేకపోతే మాత్రం ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తుంది. ఆ తీర్పులో నీతిమంతుడు అన్నా కావచ్చు, లేకపోతే అపరాధి అన్నా కావచ్చు. కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విషయాన్ని కొనసాగిస్తూ యాకోబు పత్రికలో మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఈ వచనాలు చూసినప్పుడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మన స్థాయిని మించి మనం ప్రమాణం చేయటం, మన స్థాయిని మించి మాట్లాడడం అనేది మనకు మంచిది కాదంట. ఈ అతిశయం అంతయు కూడా చెడ్డది. రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని మీరు చెప్పుకోవాలి. అంతేగాని మీరు వాగ్దానం చేయటం, దేవుని పేరున ప్రమాణం చేయటం అది తగదు అని కింద కొనసాగింపుగా 12వ వచనంలో 5వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనుక మీరు తీర్పు పాలు కాకుండునట్లు
అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చాలా ముందేమో అడ్వైజ్ ఇచ్చాడు, ప్రభు చిత్తమైతే బ్రతికుండి ఇది అది చేస్తామని చెప్పండి. తర్వాత ఖచ్చితంగా మాట్లాడండి, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ తీర్పు పాలు కాకుండానట్లు మనం ఇంగ్లీష్లో చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో చూస్తే, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెవర్ టేక్ ఎన్ ఓత్ బై హెవెన్ ఆర్ ఎర్త్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ సే ఏ సింపుల్ ఎస్ ఆర్ నో, సో దట్ you will not sin and be condemned. So that you will not sin and be condemned. మీరు పాపము చేసి శిక్షా విధి కొని తెచ్చుకోకుండానట్లు చెప్పాలంటే, మీరు పాపము చేసి మీ మీదకి శిక్షా విధి తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే మీరు మీ మాటలు ఎలా ఉండాలంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ప్రమాణం చేయటము, దేవుణ్ణి అడ్డం పెట్టడం, దేవుని నామానికి అవమానం తీసుకొని రావటము, నీ మీద ప్రమాణం చేసుకోవటము, స్థాయికి మించిన మాటలు ఇవన్నీ. అలా చేస్తే మనము పాపము చేసిన వారం అవుతాము, శిక్షా విధి కొని తెచ్చుకుంటాము. పాపము చేసి శిక్షా విధికి పాత్రలం అవుతాం మనం. అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలి. లేకపోతే మనం పాపం చేస్తాము, శిక్షా విధి తెచ్చుకుంటాం. రెండవది, మనం అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట కాకుండా వేరే మాట మాట్లాడితే రెండవది ఏం జరుగుతుంది అని అంటే, కీర్తనల గ్రంథము, కీర్తనలు 24వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాల్లో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవుడు ఉండేటువంటి పరిశుద్ధ స్థలములో ఎవరు ఉంటారు అని అంటే, కపటముగా ప్రమాణము చేయకుండా ఎవరైతే ఉంటారో, కపటముగా ప్రమాణం చేయకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుడు ఉండే స్థలములో ఉంటారు. ఒకవేళ కపటముగా ప్రమాణం చేస్తే ఏమవుతుంది, దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళము, దేవునితో ఫెలోషిప్ ఉండదు, దేవుని సహాయం ఉండదు, దేవుడు ఉండే స్థలానికి దూరం అయిపోతాం. ఒకటి, పాపము చేస్తాము, అవునంటే అవును, కాదంటే కాదు ఆ మాట కాకుండా వేరే మాట అయితే మనము పాపం చేసి శిక్షను కొని తెచ్చుకుంటాము ఒకటి. రెండవది, మనము దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళము, దేవునికి దూరం అయిపోతాము. మూడవది, మొట్టమొదటిగా మనం చూసింది, దేవుని నామమును అవమానము పరుస్తాము, అవమానం తీసుకొని వస్తాము దేవుని నామానికి. కాబట్టి యేసు ప్రభు క్రొత్త పునాదులు వేస్తూ, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే ఇలాంటి విషయాలు ఉంటాయి. ఇక్కడ కపటముగా ప్రమాణం చేయటం అంటే టెల్ లైస్ అండర్ ఓత్. కపటముగా ప్రమాణం చేయటం అంటే టెల్ లైస్ అండర్ ఓత్. ఆ ప్రమాణం చేసేది దాని లోపల అబద్ధాలు దాగి ఉంటాయి. కపటముగా ప్రమాణం చేయటం అంటే లోపల ఒక ఆలోచన ఉంటుంది, బయట ఒక ఆలోచన ఉంటుంది. కపటముగా ప్రమాణం చేస్తే, అలా ఒకవేళ చేస్తే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాం. లేకపోతే శిక్షావిధి, పాపము చేస్తాము, శిక్షావిధి కొని తెచ్చుకుంటాము. లేకపోతే దేవుని నామమును అవమానపరుస్తాం. ఎందుకంటే మనం దేవునికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి మన మాటలు మన స్థాయిలో ఉండి ప్రభు చిత్తమైతే మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఇది అది చేస్తామని చెప్పుకోవాలంతే. అవునంటే అవును, కాదంటే కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టు నుంచి పుట్టినదే. స్థాయిలో మాట్లాడాలి. మన స్థాయిలో, మన పరిధిలో ఎలా మాట్లాడాలో దేవుడే సహాయం చేస్తాడు. దేవుడికి పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఎలా ఈ యొక్క సబ్జెక్ట్లో నమ్మకంగా ఉండాలి, ఈ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకొని నమ్మకంగా ఉండాలి, ఎలా అనుసరించాలో దేవుడే సహాయం చేస్తాడు.
కాబట్టి మనము ఈ పాఠం నేర్చుకుందాము. ఎంత మాత్రము మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అని మాట్లాడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనం నేర్చుకొని ముందుకు వెళదాము. నెక్స్ట్ 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాన్ని చూసినప్పుడు ఐదో అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇక్కడ ప్రధానంగా ఈ మాటలన్నిటికీ పైన హెడ్డింగ్ ఏంటంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట విన్నారు కదా. మీరు మరి దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాన్ని ఎడమ చెంప కూడా త్రిప్పుము, వాని వైపు ఎడమ చెంప. ఇది యాక్చువల్గా ఈ మొదటి మాట కంటికి కన్ను పంటికి పళ్ళు అనేది లేవియా కాండములో నిర్గమాకాండములో 21వ అధ్యాయము 22 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగంలో న్యాయాధిపతులు తీర్మానించిన దాన్ని చెల్లించే ప్రక్రియలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని ఉన్నది. అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అది ఎందుకు అక్కడ చెప్పబడింది? అది అక్కడ న్యాయము, ధర్మశాస్త్రం. అది ఎవరైతే హాని చేశారో ఎవరైతే హాని పొందుకున్నారో ఎదుటివారి ద్వారా, ఎవరైతే హాని చేశారో వారికి సేమ్ ట్రీట్మెంట్. ఒకవేళ కన్ను పోగొట్టుకుంటే ఎదుటివారికి కూడా కన్ను తీసేయాలి. అలాగా సేమ్ ట్రీట్మెంట్ ఉండేది. అది లా అప్పుడు. కానీ ఇప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన హృదయ స్థితి ఎలా ఉండాలి అనే దానికి యేసు ప్రభు వివరిస్తూ ఏం చెప్తున్నారంటే, మీరు కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని క్రొత్త నిబంధనలో క్రొత్త పునాదులు వేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఎదుటి వారి విషయంలో మీరు ఒకవేళ న్యాయము అని అంటే అది కోర్టు ప్రకారము, న్యాయ ప్రకారం వెళ్ళనివ్వండి. మీ పరిధిలో ఉన్నది మీరు ఎదుటి వారిని క్షమించి కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవునికి సమర్పించుకోండి. మీరైతే ఎదుటి వారి విషయంలో క్షమించండి, వారిని ప్రేమించండి, వారికి సహాయం చేయండి. ఈ మాటలు 39 నుంచి 42 వరకు ఉన్నటువంటి ఈ మాటల యొక్క అర్థము అన్నిటిని క్రోడీకరించి ఒకసారి చూస్తే, ఎవరైతే మీ పట్ల కీడు చేశారో వారికి మీరు మరలా తిరిగి కీడు చేయొద్దు. వారిని క్షమించండి, సహాయం చేయండి. క్షమించండి, సహాయం చేయండి, ప్రేమించండి. దీని గురించినటువంటి మరికొంత వివరణ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు మనం చూస్తే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇక్కడ ఎవరైనా మీకు హాని కలిగిస్తే వారిని క్షమించండి, వారిని ప్రేమించండి, వారికి సహాయం చేయండి. కీడు వలన జయింపబడక మేలు చేయము. శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టండి, దప్పిక కొని ఉంటే దాహం ఇవ్వండి. దేవునికి సమర్పించుకోండి. దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చూసుకుంటాడు. మన పరిధిలో మనం చేయవలసింది ఏంటంటే క్షమించటం, సహాయం చేయటం, ప్రేమించటం. ఇదే విషయాన్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తాము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించండి అని మీ పరిధిలో మీరు చేయగలిగింది. చట్టము, న్యాయము దాని పరిధిలో అదేం చేయాలో అది చేస్తుంది. కానీ మీ పరిధిలో మీరేం చేయాలి? మీరు క్షమించాలి, సహాయం చేయాలి, ప్రేమించాలి. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఈ కంటికి కన్ను పంటికి పన్ను అన్నప్పుడు అప్పుడు పాత నిబంధనలో వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయాధిపతులు తీర్మానించినట్లు చేయవలసినటువంటి పరిస్థితి అది. ఇప్పుడు యేసు ప్రభు క్రొత్త పునాదులు వేస్తూ ఈ మాట చెప్తున్నారు. మీరు క్షమించండి, సహాయం చేయండి, ప్రేమించండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. తర్వాత 43 నుంచి 48 వరకు చూస్తే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. ఇశ్రాయేలీలు వారు ఉన్న పరిస్థితుల్లో దేవుడు వారికి చెప్పిన మాట. వారిని ద్వేషించడం అంటే దూరంగా పెట్టాలి శత్రువులు. ఎందుకంటే ఆ శత్రువులు కలిగి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, లోక సంబంధమైన విషయాలు వీరు నేర్చుకోకుండా వీరు దేవుణ్ణి వెంబడించే విషయంలో వారిని ద్వేషించాలి, వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే వారి ప్రభావం, శత్రువుల యొక్క ప్రభావము, వారి యొక్క కల్చరు దేవుని పిల్లల మీద ఉండి వీరు శత్రువులు ఏమైతే ఆ అన్య ఆచారాలు కలిగి ఉన్నారో వాటి వైపు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంలో దేవుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే కొత్త నిబంధనలో ఇప్పుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తూ ఉండగా మనము దూరం పెట్టాల్సిన పని లేదు. వారి ప్రభావం, మన చుట్టూ ఉన్న వారి ప్రభావం మన మీద ఎంత మాత్రం ఉండదు, మనం కానీ స్థిరముగా దేవుని వైపు చూడగలిగితే. కాబట్టి మీరు శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు కేవలము మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించి శత్రువులను ద్వేషిస్తే మరి మీరు చేసే ప్రత్యేకమైనది ఏమున్నది? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? కాబట్టి ఇక్కడ మీకు పక్షపాతం అనేది వద్దు. పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి. ఒకవేళ ఎవరైనా శత్రువులు మీకు ఇబ్బంది కలిగిస్తుంటే వారి గురించి ప్రార్థన చేయండి. మీ వైపు, మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు ప్రేమించండి. సహోదరుల్ని ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి, శత్రువులను కూడా ప్రేమించండి. చాలాసార్లు మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం. మనకి ఎవరైతే గిఫ్ట్స్ ఇస్తారో, మనకి స్పెషల్ ఈవెంట్స్లో ఎవరైతే మనకి విషెస్ చెప్తారో వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్లో మనం జ్ఞాపకం చేసుకొని చెప్తాం. ఎవరైతే మనకు చెప్పలేదో, మర్చిపోయారో, ఒకవేళ ఏ కారణం చేత చెప్పలేదు, వారికి జ్ఞాపకం పెట్టుకొని మనం చెప్పాలి అనే ఆలోచన ఉండదు. అంటే రివెంజ్ తీర్చుకోవటము, మనకు చెప్పలేదనే విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసం కాదు. మనం శత్రువుని ప్రేమించాలి, క్షమించాలి, సహాయం చేయాలి. పక్షపాతం అనేది, పార్షాలిటీ అనేది దేవుని దృష్టికి అసహ్యమైన కార్యము. పార్షాలిటీ అనేది ఉండకూడదు. ఈ విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి. అందరినీ సన్మానించండి, అందరినీ. పక్షపాతం లేకుండా ఉండండి.
రెస్పెక్ట్ ఎవ్రీ వన్. రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఇక్కడ పక్షపాతము ఉండనే ఉండొద్దు. నీ పొరుగు వారిని ప్రేమించి, కేవలము మీకు సహాయం చేసేవారు మాత్రమే వారినే ప్రేమించి శత్రువులను మరి ద్వేషిస్తే అది క్రొత్త నిబంధన పునాది కాదు. ఒకవేళ అలా ఉంటే మీ తండ్రి పరిపూర్ణుడు అయినట్లు మీరు పరిపూర్ణుడుగా ఉండరు. మీరు ఎలా ఉండాలి అని అంటే పొరుగువారిని ప్రేమించాలి, శత్రువుల్ని ప్రేమించాలి. అప్పుడే మీ తండ్రి వలె ఉంటారు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా అలాగ ఉంటారు. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, శత్రువులను ప్రేమించండి, క్షమించండి, వారి గురించి ప్రార్థన చేయండి, పక్షపాతం తీసివేయండి. అందరినీ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, అందరినీ సన్మానించండి. ఇది క్రొత్త నిబంధన పునాది. ప్రభుచితం అయితే వచ్చే ఆదివారం మనము కంటిన్యూ చేద్దాము, ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో క్రొత్త పునాదులు మీరు వేస్తూ ఉండగా పాత బిల్డింగ్ని పడగొట్టి ప్రభువా లోతుగా త్రవ్వి క్రొత్త పునాదులు వేస్తూ ఉండగా ఈ క్రొత్త పునాదులు మా జీవితంలో వేసుకొని బలమైన స్థిరమైన పునాది కలిగి ఎటువంటి గాలి తుఫాన్లు విశ్వాస జీవితంలో వచ్చినప్పటికీ కూడా ప్రభు రాకడ పర్యంతము కూడా మా విశ్వాస జీవితము నిలిచి ఉండేదిగా మేము దాన్ని కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని మీరు ఎంతో ఓపికతో ఎంతో శ్రద్ధతో మాతో మాట్లాడుతూ ఉండగా మీ మాటల యొక్క విలువను తీసుకొని ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని, ఎక్కడ కూడా ఈ మాటలు మాకు తెలుసులే అనే నిర్లక్ష్య స్వభావం లేకుండా అనుసరించే పర్యంతము, మా జీవితంలో ఈ పునాదులు కనబడే పర్యంతము ఈ మాటలను విడిచిపెట్టకుండా మేము ముందుకు కొనసాగటానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.